తిరిగి హెచ్సిబి న్యూస్ లోకి స్వాగతం. నీళ్లమ్ముకుంటున్నామంటూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేలా తెనాలి పట్టణంలో ప్రతిపక్షాలు బంద్ను చేపట్టడం పట్ల తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణ ప్రజలకు నిరందించేందుకు ప్రాజెక్టు ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తాగునీటి వసతి కల్పించాలని కేంద్రం 30%, రాష్ట్ర ప్రభుత్వం 40%, మున్సిపాలిటీ 30% భరించేలా ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. 34 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కుతుందని వివరించారు. నేడు కేవలం రాజకీయ లబ్ధి కోసం తెనాలి పట్టణ బంద్ను చేపట్టడం దారుణమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు, వ్యవసాయ రంగం వృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ తన రాజకీయ స్వలాభం కోసం ప్రతి విషయాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెనాలిలోని ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడతానని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. చాలామంది పెద్దలు చాలా రకాలుగా మన నీరు మనకే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మనం కృష్ణా నది తీరంలో ఎక్కడైతే బ్యారేజ్ ఉందో బ్యారేజ్లో పంప్ హౌస్ కట్టుకొని ఆ పంప్ హౌస్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఇక్కడంతా కూడా వ్యక్తిగత కుళాయిల్ని ఏర్పరిచి ఆ నీటిని ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలోనే ప్రభుత్వాలు మారిన సందర్భంలో వాళ్ళు ప్రాథమికంగా ప్రతి పట్టణానికి కూడా నీటి వసతిని కల్పించాలి, మంచి నీటి వసతిని కల్పించాలని చెప్పి వారి ప్రయారిటీలో డ్రైనేజ్ తర్వాత అని చెప్పి ఎక్కడ కూడా ఏ పట్టణంలో అయినా సరే ముందు మంచినీటి వసతిని కల్పించాలని చెప్పి 70-30 దీంట్లో చేస్తే దాంట్లో 50% సెంట్రల్ 30% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్, 30% మున్సిపాలిటీ లోకల్ బాడీస్ అయితే దానికి మనం ఒప్పుకొని తీసుకొచ్చి ఉచితంగా మనం అందరికీ కూడా ఉచితంగా కనెక్షన్స్ ఇవ్వటం మొదలుపెట్టాం. కనెక్షన్స్ ఇవ్వబోయే సందర్భంలో మనకు తెలిసింది ఏంటంటే ఈవెన్ మెయిన్ పైప్ లైన్స్ కూడా 34 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ కానీ మెయిన్ కొన్ని చోట్ల వేయకుండా దానికే పర్మిట్ చేసి వదిలేస్తే ఆ 34 కిలోమీటర్లు కూడా పైప్ లైన్ వేసిన ప్రభుత్వం ఈనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇవాళ మన్నీళ్ళు మనం అమ్ముకోవటమా లేకపోతే మన్నీళ్ళు మనం ఉంచుకోవటమా, అమ్మటము కొనటము ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ రాజకీయ లబ్ధి పొందడానికి ఇలాంటి మాటలు మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ వాస్తవాలు తెలిసిన పెద్దలు కూడా ఇందులో రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడితే ఇవాళ సామాజిక మార్పు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సామాజిక మార్పు అయినా వచ్చేది, ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే సామాజిక మార్పు వచ్చేది. ఇవాళ ఏం జరిగిందని మీరు బంద్ ప్రకటించారు? ఏమి నష్టం జరిగిందని చెప్పి? తాత్కాలికంగా నష్టం జరిగిందా, దీర్ఘకాలికంగా నష్టం జరిగిందా, లేకపోతే సామాజిక అంశాల్లో ఎక్కడైనా నష్టం జరిగిందా? ఎక్కడైతే నీరు లేదో అక్కడ నీరు ఇచ్చాం. కంపెనీకి నీరు అడిగారు, ఆ రోజున కంపెనీకి కూడా నీరు ఇవ్వాలని ఆలోచన చేసాం. ఎందుకు చేసాం? మనకి దీని మీద మెయింటెనెన్స్ ఖర్చు ఉంది. వీళ్ళు దానికి చిలవల పొలవలుగా ఒకళ్ళే అమ్మారు, వచ్చింది ఏదో. నేను ప్రతిదానికి మీకు అలవాటు, అసలు ప్రతిదానికి ఒక లాబీ సిస్టమ్ మీకు అలవాటు. ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు? మీకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ యువర్ డ్రైవింగ్ సంథింగ్ అని అదర్ షోల్డర్స్ అని అనుకుంటే, ఏదో బురద జల్లాలి అనుకుంటే మీరు బురద లేదు, మీరు మలినం జల్లాలన్న మలినం అంటదు, బురద జల్లాలన్న బురద అంటదు. ఇవాళ మేము చేసేది చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నాం. వస్తూ ఉంది అటు నుంచి ఆత్మకూరులో అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇంత ప్రాజెక్టు మాకు వస్తూ ఉంది, మేము ఈ ప్రాజెక్టును అక్కడి నుంచి తెచ్చుకోవడానికి మేము ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు భరిస్తూ ఉన్నారు. మోడాల్ వాళ్ళ పైనుంచి సాగునీరు కింద దాకా వెళ్ళాలి, నిజాంపట్నం దాకా. ఏంటి అంటే నువ్వు పైనుంచి నీళ్ళు వస్తూ ఉంది కాబట్టి నువ్వు ఆపేస్తే కింద వాడు బతకొద్దా? ఫండమెంటల్గా మీకు అసలు ఆలోచన లేదు, అవగాహన లేదు. ప్రజల పట్ల ఏ రకమైన అభివృద్ధి చేయాలని కూడా ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఇవాళ బంధులకి రాస్తారోకోలకి మీరు బయలుదేరాలంటే సిగ్గుపడాలని చెప్తున్నాను. ఏ పట్టిసీమ అయితే వద్దన్నారో ఇవాళ మీకు బంద్ చేసే అధికారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, యోగ్యత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యోగ్యత లేదు మీకు. వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్లే కార్డులు తీసుకొని బజార్లో ఏమైనా బయలుదేరితే ఎవరిని భయపడతారు? మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళని భయపడతారా? పాపం వాళ్ళు ఏముంది భయపడతారు. ముయ్యి అంటా ఉన్నారు, మీరు ఏళ్ళు చూపించి ముయ్యమంటున్నారు, మీరు పైన ఇంకా పైన డబాయించి ముయ్యమంటున్నారు. ఇది మీ జాగిరా నేను అడుగుతా ఉన్నా.
మీలాగా రోడ్ల మీద మేము రాలేకనుకుంటున్నారేమో. మీరు మూయించిన ప్రతి షాపును తెరిపించగలం, కానీ అది సంస్కారం సంప్రదాయం కాదు. ఎందుకంటే వాళ్ళు నలగకూడదు మధ్యలో. మీరు చేసే అరాచకాలకి, అన్యాయాలకి, అక్రమాలకి వేరే వాళ్ళు బలవ్వకూడదని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పట్టణం శాంతియుతమైన పట్టణం, రౌడీజానికి, దౌర్జన్యానికి పేరు కాదు, ఇది ప్రదేశం కాదు. మీ డబాయింపులకి ఇక్కడ ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కృష్ణా జలాల్ని ఎక్కువ తీసుకెళ్తున్నాడని చెప్పి తెలంగాణలో మాట్లాడి పట్టిసీమ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రైతాంగాన్ని రెచ్చగొడుతూ మీ నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా గుంటూరు జిల్లాలకు ఒక సామాజిక వర్గానికి నీళ్లు అందించడానికి నీళ్లు తీసుకెళ్తున్నాడని మాట్లాడిన మాటలు సిగ్గుపడాలి మీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త, నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇవాళ చరిత్ర ఇది. చరిత్ర మాస్తే లేకపోతే మాసిపోయేది కాదు, లేకపోతే చెరిపేస్తే చెరిగేది కాదు. చరిత్రగా మిగిలింది. ఈ చరిత్ర సృష్టికర్త ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగౌరవంగా అందరికీ మనం చేస్తూ, మాటలు చక్కగా మాట్లాడితే మంచిది. రాజకీయాన్ని నేర్చుకొని రాజకీయాలు చేయండి తప్పితే ఏదో ఒకటి మాట్లాడితే ఏలెత్తి చూపిస్తే భయపడే తెనాలి పట్టణం మాత్రం కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నాబత్తుని సదాశివరావు ఈ నెల 25వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. తెనాలిలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నాబత్తుని సదాశివరావు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలోకి తాను ఈ నెల 25వ తేదీన చేరనున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నాయకునిగా తాను ప్రతి గ్రామానికి తిరిగానని, కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో నాడు తప్పు చేసిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నేడు ప్రకటించి తన తప్పును దిద్దుకోవడానికి ముందుకు రావడం ముదావహమని అన్నారు. విభజనకు నాడు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తూ లేఖలు ఇవ్వటం వల్లే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. నమస్కారం. నేను మీ ముందుకు రావడానికి కారణం, ఈ నెల 25వ తారీఖున అంటే రేపు సోమవారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వెనకబడి ఉంది కదా, అట్లాంటి పార్టీని మీరు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారని. చాలా స్పష్టమైన, చాలా చక్కటి విధానంతోనే నేను ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు జగన్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా చైర్మన్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడిగా తెనాలికి సంబంధించి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, నష్టం జరిగిద్దని తెలిసినా కూడా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మేము తొలి సంతకం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పార్టీ అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా ఎవరిస్తామంటే వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇస్తానంటుంది, మద్దతు ఇచ్చేసేయండి, అయిపోయింది. బీజేపీ మద్దతు ఇవ్వను, మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము, అయిపోయిన అధ్యాయం, అది ముగిసిన అధ్యాయం చెప్తా ఉన్నారు. వాళ్ళ కాళ్ళను పెట్టుకొని అలాడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను సమైక్యాంధ్ర ఉద్యమం కోసం నియోజకవర్గంలో, మండలంలో ఉన్న గ్రామాలన్నీ పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర నేను నిన్న తిరుపతిలో జరిగిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారిని కలిసి నేను ఒక కాన్సెప్ట్తో, ఇది ఒక మెమెంటో కాదు, ఇది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే హస్తంతోనే ఆంధ్ర భవిష్యత్ అనే కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద హ్యాండ్ ఓన్లీ అనే కాన్సెప్ట్తో నేను తయారు చేసి ఆయనకి బహుకరించడం జరిగింది. ఆయన కూడా దాన్ని ఎంతో ప్రేమగా అడాప్ట్ చేసుకొని నన్ను అభినందించడం జరిగింది. ఆయనకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ఎంత భరోసాగా ఉందంటే, ఆయన దుబాయ్ వెళ్ళినా లేకపోతే లండన్ వెళ్ళినా, ఎక్కడికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, వాళ్ళు అన్యాయం చేయబడ్డారు మన వల్ల, ఆ తప్పు మనం సరిదిద్దుకోవాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వినమ్రత ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. దళితులను కించపరుస్తూ దెంతులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో ఖండించారు.
తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ధారా రామకృష్ణ, మేకల చిట్టిబాబులు మాట్లాడుతూ దెంతులూరు శాసనసభ్యులు చింతమనేని చేయని దుశ్చర్యలు లేవని, తాజాగా దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, అటువంటి వ్యక్తిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. చింతమనేని వ్యాఖ్యలను తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకత్వంలో డాక్టర్ చంద్రసాంశుడు గారు, పట్టణాధ్యక్షుడు శశి గారు, మా సెక్రటరీ అయినటువంటి నాగేశ్వరరావు గారు, అలాగే మా సోదరులు వారం రోజుల నుంచి చూస్తుంటే ప్రభుత్వ విప్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, దందులూరు ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ మహిళల పట్ల అతను దురుస్థానాన్ని చూసాం. అలాగే దాన్ని ఎవరో అతని పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఖండించలేదు. అలాగే చింతమనేని ప్రభాకర్పై ఉన్నటువంటి చేస్తున్నటువంటి దౌర్జన్యాలని గమనిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అదే తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి చంద్రు సాంబశివుడు గారి నాయకత్వాన మరి మేమందరం కూడా రావటం జరిగింది. మరి గత 3 రోజుల నాడు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు మరి బడుగు బలహీన వర్గాలని మరి దళితులని ఆయన మీడియాలో ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఆయన అన్న వాయిస్ని చూపించడం జరిగింది. ఈరోజు ఆయన మాట్లాడవచ్చు, రేపు ఇంకొక పార్టీలో డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ఈరోజు డబ్బుంటే ఈ భారతదేశంలో ఏదైనా శాసించవచ్చు అన్నట్టుగా ఆ దెందులూరి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఇదే కానీ జరిగితే నీకు పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పి మేము కోరుకుంటూ మా హృదయపూర్వకంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా దళిత జాతులందరికీ నమస్కరించుకుంటూ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే మాటపైనే 2014 నుండి కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ నెల 25వ తేదీన గుంటూరుకు చేరుకోనుందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుంటూరుకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన రాష్ట్ర విభజన తర్వాత మనకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండటం, ప్రత్యేక హోదాతోనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఏ విధమైనటువంటి మాట మార్చకుండా ఉద్యమం చేస్తూ ఉన్న దాని గురించి అందులో భాగంగానే ఈనాడు మన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మొత్తం, యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక పోయినసారి ఈ ఇటీవల కాలంలో దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు దళితులను కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. దాని మీద మాది ముక్తకంఠంతో చేసినటువంటి తీర్మానం ఇది. ఆంధ్రప్రదేశ్లో బడుగు, దళిత, బలహీన వర్గాలు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. నీచంగా మాట్లాడింది. దాని మీద మనం ఖండిస్తూ మన పెద్దలందరూ కూర్చొని తీర్మానం చేశాము. దళిత జాతిని అవమానించే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరూ సహించకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న జూపూడి ప్రభాకర్ గారు కానీ, కారం శివాజీ గారు కానీ పదవుల్లో కూర్చుని కూడా, దళిత జాతి పేరు పదవుల్లో కూర్చుని కూడా వాళ్ళు కూడా కాము కూర్చున్నారు కనుక వాళ్ళు కూడా అవసరమైతే పదవులు రాజీనామా చేసి దెందులూరు ప్రభాకర్ బుద్ధి వచ్చేట్టు చేయాలని చెప్పి మేము అందరూ కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం చేశాం. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసు శశిధర్రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దశరథరామరెడ్డి, నల్లగొర్ర నాగేశ్వరరావు, కాళిదాస్ వెంకటేశ్వరరావు తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. దేశ భద్రతకు పెద్దపీట వేసి సుస్థిర పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ఓటు వేయాలని జనజాగరణ వేదిక ప్రతినిధి అవ్వర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశ భద్రతకు పెద్దపీట వేసి సుస్థిర పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ఓటు వేయాలని జనజాగరణ వేదిక ప్రతినిధి అవ్వర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక బోస్ రోడ్డులోని అమరావతి హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై ప్రజలకు జనజాగరణ వేదిక ద్వారా అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు భద్రతలకు, దేశ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రిజర్వేషన్లు ఇవ్వం, సుస్థిర పాలనకు శ్రీకారం చుడతామనే ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని, 100% దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగేలా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలు భారతదేశం
అలాగే మన రాష్ట్రానికి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం ఆలోచించాల్సింది దేశ భద్రత, సరిహద్దులను ఎవరు కాపాడతారనా, లేదా దేశం అవతల ఉన్నటువంటి శత్రువుకి వంతపడే వ్యక్తులను ఎన్నుకోవాలి. ఈ రెండింటి మధ్య ఛాయిస్ మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక కుటుంబ పార్టీ ఉంది. నిజానికి కుల పార్టీలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు, కానీ మేము దాని జోలికి వెళ్ళాం. అది కుల పార్టీలని మేము భావించట్లేదు. ఎందుకంటే కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో పార్టీలు నలిగిపోతూ ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా. అది కావాలా, లేకుంటే దేశమంతా తన కుటుంబం కావాలనుకునేటువంటి వ్యక్తులు కావాలా? ఈ ఛాయిస్ కూడా మనం చూసుకోవాలి. అలానే హిందూ దేవాలయాల విషయానికి వస్తే తిరుపతి వెంకన్న దేవాలయం అమరావతిలో కట్టడానికి ఈరోజు జనజాగరణ వేదిక, తెనాలి శాఖ వారు బ్యానరు అలాగే కరపత్రము రెండు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రంలో మనకి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనేది ఆలోచించమని చెప్పేసి ఈ కరపత్రము ప్రజలందరికీ కూడా పంచుతున్నాము. మొన్న 5వ తారీఖు నుంచి ఈ జనజాగరణ ప్రారంభమైంది. మొన్నటి 20వ తారీఖు నుంచి దేశంలో 65% మాత్రమే ఓటింగ్ సరళి జరుగుతూ ఉంది ఇప్పటివరకు. మిగతా 35% మంది ఓటు వేయడానికి ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళడం లేదు. 65% అభిప్రాయంతో ప్రభుత్వం ఏర్పడటం అనేది అంత మంచి విషయం కాదు. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయవలసిందిగా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాము. చదువు లేని వాళ్ళు, కొంచెం కింద స్థాయి వాళ్ళకి అవేర్నెస్ బాగానే ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, పెద్ద వ్యాపారస్తులకి అవేర్నెస్ ఉండలేదు. కాబట్టి సమావేశంలో అంబటి మారుతీరామ్, పొత్తూరి ఆదిశేషయ్య, డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలి ప్రాంత ప్రజల అవసరాలకై కేటాయించిన నీటిని తెనాలికే వినియోగించాలని ప్రతిపక్షాలు చేపట్టిన తెనాలి పట్టణ బంద్ ప్రశాంతం. తెనాలి ప్రజల అవసరాలకు కేటాయించిన కృష్ణా జలాలను దారి మళ్లిస్తున్నారంటూ ప్రతిపక్షాలు బంద్ చేపట్టడం సమంజసం కాదన్న తెనాలి పట్టణ టీడీపీ నాయకులు. మార్చి 4వ తేదీన జరిగే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల సమీక్షా సమావేశం. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో హెచ్సివి తెనాలిని టైప్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ఇందుతో సమాప్తం. నమస్కారం.